భూమి నువ్విలాంటి తెలివితేటలు వాడే ఉంటావని అనుకుంటూనే ఉన్నాను. అయ్యో డాడీ డాడీ ఇది ఒకసారి చూడండి. ఎంత పని చేశావు భూమి. పూరి త్వరగా రామ్మా, మీ అన్నయ్య వచ్చేస్తాడు. అయిపోయిందమ్మా, ఇదిగో ప్లేట్ కూడా రెడీగా ఉంది. మీ ఇద్దరిని ఇలా చూసి ఎంత కాలమైందో తెలుసా? అమ్మ పూరి దిష్టి తీయమ్మా. నువ్వే తీయమ్మా, నీ అంత బాగా దిష్టి తీయడం నాకు రాదు. వెలిగించు. నాకెందుకత్తయ్యా, బావే కదా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాడు. అందరి దిష్టి బావ మీదే ఉంది, తనకి తీస్తే చాలు. లేదు, నా కొడుకు కోడలికి నేను దిష్టి తీస్తున్నాను. ఏంటి ఓవర్ చేస్తున్నారు? మరి నేను అడిగినట్టు సంతకం పెట్టేస్తే నీకు ఈ ప్రాబ్లం ఉండదు కదా. అగ్రిమెంట్ ని అడ్డం పెట్టుకుని మీరు నాతో టూ మచ్ గా ఏంటమ్మా భూమి, ఏమైంది? అయ్యో ఏం లేదు, కానివ్వండి. వాళ్ళేదో పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారులేమ్మా, వదిలే. రావద్దునా, రాన్నయ్యా. వీళ్ళేంటో వీళ్ళ సాంప్రదాయాలేంటో. నేను ఇక్కడి నుంచి వెళ్లేలోపు నన్ను పూర్తిగా మార్చేసేటట్టున్నారు. ఎలాగని ఇక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ అయిపోవాలి. నాన్నా, నువ్వు అరెస్ట్ అయినప్పటి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేదాకా భూమి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. చాలా కష్టపడింది. నా కోడలు బంగారం. అవునమ్మా, నాకు తెలుసు. యాక్చువల్లీ ఆల్రెడీ థ్యాంక్స్ కూడా చెప్పాను. అవును కదా భూమి? అదే మా భూమి. సమస్య వస్తే ముందు భయపడదు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మాత్రమే ఆలోచిస్తుంది. సరే, మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అందరం కలిసి భోంచేద్దాం. ఓకే సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. గగన్ గారు, అత్తయ్య ఈమె ఇంకా ఇంట్లోనే ఉందా? పంపించాలని చాలా ప్రయత్నించానమ్మా, కాని తను వెళ్తే ధ్రువ కూడా వెళ్తానంటున్నాడు. ధ్రువ వెళ్తే మన పూరి ఒంటరిదైపోతుంది కదా, అందుకే ఉండనిచ్చాం. ఏం చేస్తాం? సరే ఉండండి, నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేస్తాను. వదినా, నీలాంటి దేవత ఉండాల్సిన ఇంట్లో ఇది ఉండడం చూస్తుంటే నా కుళ్ళు మండిపోతుంది. ఆకాష్ గారు, మా గగన్ బావకి తారంటే అస్సలు ఇష్టం ఉండదు. దాన్ని ఎలాగైనా బయటికి పంపించేయండి. హాయ్ గగన్ గారు.